వెల్కమ్ టు జ్ఞానధార ఛానల్. 6th క్లాస్ చాప్టర్ అయినటువంటి నోయింగ్ అవర్ నంబర్స్లో మనము ఈరోజు ఎక్స్పాండెడ్ ఫామ్, కంపేరింగ్ నంబర్స్, ఫార్మింగ్ నంబర్స్, ఎస్టిమేషన్ ఆఫ్ నంబర్స్, ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ నంబర్స్ గురించి నేర్చుకుందాం. ముందుగా మనము ఎక్స్పాండెడ్ ఫామ్లో ఒక నంబర్ని ఎలా రాస్తాము అంటే ఆ నంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ యొక్క ప్లేస్ వాల్యూ సమ్గా మనము రాస్తాం. అంటే మనము ఒక ఎగ్జాంపుల్ని మనం ఇక్కడ గమనించినట్లయితే సపోజ్ 345ని దీంట్లో మనము 5, 4, 3 ఈ డిజిట్స్ని ఎలా రాస్తామంటే వాటి ప్లేస్ వాల్యూ అంటే 3ని 300 గాను, 4 అంటే 10s ప్లేస్లో ఉంది కాబట్టి 40, తర్వాత 5 అనేది 1s ప్లేస్లో ఉంది కాబట్టి 5. సో మనం ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాస్తామంటే 345 = 300 + 40 + 5గా రాస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని మనం గమనించినట్లయితే 7082 దీంట్లో 7000ని 7000గా 0 100 ప్లేస్లో 0 ఉంది కాబట్టి 0, 10s ప్లేస్లో 8 ఉంది కాబట్టి 80, 1s ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2. సో మనం ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాస్తామంటే 7000 + 80 + 2. అంటే ఇక్కడ 0 అనేది 100 ప్లేస్లో ఉంది కాబట్టి దాన్ని మనం స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ నంబర్ని గమనించినట్లయితే 52,346లో మనకు 5 అనేది 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 50,000, 2 అనేది 1000 ప్లేస్లో ఉంది కాబట్టి 2000, 3 అనేది 100 ప్లేస్లో ఉంది కాబట్టి 300, 4 అనేది 10s ప్లేస్లో ఉంది కాబట్టి 40, 6 అనేది 1s ప్లేస్లో ఉంది కాబట్టి 6గా రాస్తాం. సో మనం దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాస్తామంటే 50,000 + 2,000 + 300 + 40 + 6. టోటల్గా మనం దీన్ని ఎలా చదువుతాము అంటే 52,346గా మనము చదువుతాం. అదేవిధంగా 0 ఉన్నటువంటి ఒక నంబర్ని మనం గమనించినట్లయితే 4050ని ఎలా రాస్తామో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 4050 అంటే 1000 ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4000, 100 ప్లేస్లో 0 ఉంది కాబట్టి 0, 10s ప్లేస్లో 5 ఉంది కాబట్టి 50, 1s ప్లేస్లో 0 ఉంది కాబట్టి 0. సో మనము ఇక్కడ 0ని మనం స్కిప్ చేయాల్సి ఉంటుంది. అంటే 4050ని 4000 + 50 అంతే. ఈ విధంగా మనము 0ని స్కిప్ చేస్తూ ఎక్స్పాండెడ్ ఫామ్ని రాస్తాం. దీంట్లో మనం ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఎక్స్పాండెడ్ ఫామ్ యూజెస్ ప్లేస్ వాల్యూస్. అంటే ప్లేస్ వాల్యూ ప్రకారం మనము ఎక్స్పాండెడ్ ఫామ్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిట్స్ విత్ 0 వాల్యూ ఆర్ యూజువలీ స్కిప్డ్. 0 ఉన్నటువంటి డిజిట్స్ మనము ఇక్కడ స్కిప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ డిజిట్ క్లియర్లీ. అంటే ఆ డిజిట్ ఏ ప్లేస్ వాల్యూ ఉందో అది మనకు క్లీన్గా అర్థమవుతుంది. దీన్ని మనం ఇంకా అడిషన్లోను సబ్ట్రాక్షన్లోను చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ మనము కంపేరింగ్ నంబర్స్ విత్ ఎగ్జాంపుల్ని ఒకసారి గమనిస్తాం. దీంట్లో మనము ఇచ్చినటువంటి నంబర్స్లో గ్రేటరు, స్మాలరు ఈక్వల్గా ఉన్నాయా లేదా నంబర్స్ అనేది ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. వీటికి మనము సింబల్స్ అనేది యూజ్ చేస్తాము. గ్రేటర్ దాన్కి ఇటువంటి సింబలు, లెస్ దాన్కి ఇటువంటి సింబలు, ఈక్వల్ టు అనే దానికి ఈ సింబల్ని యూజ్ చేస్తాము. మనం కంపేర్ చేయడానికి ఇక్కడ మనం కొన్ని స్టెప్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇచ్చినటువంటి నంబర్స్లో మోర్ డిజిట్స్ ఏ నెంబర్కి అయితే ఉంటుందో అది గ్రేటెస్ట్ నంబర్ అవుతుంది. ఒకవేళ ఆ డిజిట్స్ అనేది ఈక్వల్గా ఉంటే మనము
ఎలా కంపేర్ చేస్తామంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ ఆ వాల్యూని కంపేర్ చేసుకుంటా వెళ్తాము. వీటిని మనం ఒకసారి ఎగ్జాంపుల్స్తో మనం గమనించినట్లయితే కంపేర్ 446, 456 అండ్ 489. ఇక్కడ రెండు కూడా 3 డిజిట్స్ నంబర్సే, సో ఈక్వల్. నెక్స్ట్ వచ్చేసి 100 ప్లేస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు కూడా 4 ఉన్నాయి. తర్వాత ప్లేస్ అయినటువంటి 10th ప్లేస్ అయినటువంటి స్థానాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 456లో 5 ఉంది, 489లో 8 ఉంది. కాబట్టి మనకు 5 కంటే 8 పెద్దది, 8 కంటే 5 చిన్నది. కాబట్టి 5 ఈజ్ లెస్ దాన్ 8. దీన్ని ఇంకొక రకంగా కూడా మనం రాయవచ్చు, 8 ఈజ్ గ్రేటర్ దాన్ 5. మీకు ఇంకా సింపుల్గా గ్రేటర్ దాన్ లెస్ దాన్ మీరు కన్ఫ్యూజ్ అయితే, గ్రేటర్ దాన్ అంటే మనము ఈ విధంగా జీలో ఉండేటువంటి ఈ సింబల్ని యూస్ చేస్తాము. లెస్ దాన్ ఎల్ కాబట్టి ఈ విధంగా లెస్ దాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మనము జీను ఎల్ గ్రేటరు లెస్ అనే దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే వీటిని ఈ సింబల్స్ని ఈజీగా మనం రాసేయచ్చు. నెక్స్ట్ మనము రెండో ఎగ్జాంపుల్ను గమనించినట్లయితే 3254 అండ్ 3245. సో మనకు రెండు కూడా 4 డిజిట్ నంబర్సే, ఇవి రెండు కూడా 4 డిజిట్ నంబర్సే. 1000 ప్లేస్లో కూడా సేమ్ ఈక్వల్గానే ఉన్నాయి. నెక్స్ట్ 100 ప్లేస్ని అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ 10th ప్లేస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇవి వేరువేరుగా ఉన్నాయి నంబర్స్ 5, 4. సో 5 అనేది మనకు గ్రేటెస్ట్ నెంబర్ 4 కంటే. అందుకు మనం ఏం రాస్తాము అంటే 3254 ఈజ్ గ్రేటర్ దాన్ 3245. దీన్ని ఇంకొక రకంగా కూడా రాయొచ్చు, 3245 ఈజ్ లెస్ దాన్ 3254. ఈ విధంగా కూడా మనం రాయవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేస్తే 875 అండ్ 1245. వీటిలో మనం ఈజీగా కంపేర్ చేయొచ్చు. ఇది 3 డిజిట్ నెంబరు, ఇది 4 డిజిట్ నెంబర్. సో మనకు ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 875 ఈజ్ లెస్ దాన్ 1245. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే 6032 అండ్ 6320. దీంట్లో రెండు కూడా 4 డిజిట్ నెంబర్సే. సో 1000 ప్లేస్ని అబ్జర్వ్ చేస్తే రెండు కూడా 6 ఉన్నాయి. నెక్స్ట్ 100 ప్లేస్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 3 కంటే 0 చిన్నది కాబట్టి 0 ఈజ్ లెస్ దాన్ 3. సో మనం ఏం రాస్తాము, 6032 ఈజ్ లెస్ దాన్ 6320. సో మనం మరి ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఈక్వల్ నెంబర్స్. సో ఈక్వల్ నెంబర్స్ ఉంటే మనము రెండింటి మధ్యలో ఈక్వల్ అనేది రాస్తాము. మనం ఈ కంపేరింగ్ నెంబర్స్లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమేమి అంటే లెఫ్ట్ మోస్ట్ డిజిట్ నుంచి కౌంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు అనేవి కరెక్ట్గా మనం సింబల్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏవైతే డిజిట్స్ మోర్ డిజిట్స్ ఉంటే అది గ్రేటెస్ట్ నెంబరు అవుతుంది. తర్వాత కంపేరింగ్ నెంబర్స్లో మనము దేనికి వాడతామంటే అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డర్ని అరేంజ్ చేయడానికి కంపేరింగ్ నెంబర్స్ని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఫార్మింగ్ నెంబర్స్ విత్ ఎగ్జాంపుల్ని ఒకసారి గమనించినట్లయితే దీంట్లో మనకు వాళ్ళు ఇచ్చినటువంటి డిజిట్స్ వాళ్ళు ఏవైతే ఇన్స్ట్రక్ట్ చేసి ఉంటారో ఆ రూల్స్ ప్రకారమే ఆ డిజిట్స్ని ఫామ్ చేస్తూ నంబర్స్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ప్లేస్ వాల్యూని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ నంబర్స్ని ఫామ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 0 అనేది స్టార్టింగ్లో రాయకూడదు, నంబర్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ 0 అనేది రాయకూడదు. ఈ 3 రూల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్మ్ ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ 3 డిజిట్ నంబర్స్ యూజింగ్ డిజిట్స్ 3, 5, 7, నో రిపిటీషన్. అంటే మనము 3, 5, 7తో వచ్చేటువంటి నంబర్స్లో స్మాలెస్ట్ నంబరు, గ్రేటెస్ట్ నంబరు రాయాలి. దీంట్లో ప్రతి నంబరు రిపిటీషన్ కాకూడదు అన్నమాట. మరి స్మాలెస్ట్ నంబర్ని దీంట్లో ఎలా రాస్తామంటే ఎప్పుడూ కూడా స్మాలెస్ట్ నంబర్ ఎలా వస్తుందంటే
ఆ ఇచ్చినటువంటి డిజిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెడితే మనకు స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. అసెండింగ్ ఆర్డర్ అంటే మనకు చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్కి వెళ్ళేది అసెండింగ్ ఆర్డర్ అవుతుంది. సో మనకు ఇచ్చినటువంటి డిజిట్స్లో చిన్న నంబర్ అంటే 3, నెక్స్ట్ 5, 7. సో మనకు ఈ 3 కలిపితే 357 అనేది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్ రాయాలంటే ఇచ్చినటువంటి డిజిట్స్ను డిసెండింగ్ ఆర్డర్లో మనము పెట్టాల్సి ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాల్సి ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ పెద్ద నెంబర్ రాస్తాం, దాని తర్వాత చిన్న నెంబర్స్ని రాసుకుంటూ వస్తాం. సో 753 అనేది మనకు గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఈ విధంగా మనము నంబర్స్ని గ్రేటెస్ట్, స్మాలెస్ట్, అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్లో మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫార్మ్ ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నంబర్స్ యూజింగ్ డిజిట్స్ 0, 2, 4, 6. నో రిపిటీషన్. అంటే మనం ఆ ఇచ్చినటువంటి డిజిట్స్ని రిపీట్ చేయకుండా స్మాలెస్ట్ నంబరు, గ్రేటెస్ట్ నంబరు రాయాల. మరి స్మాలెస్ట్ నంబర్ అంటే ఏం చెప్పినాము? అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనము స్మాలెస్ట్ నంబరు వచ్చేస్తుంది అనమాట. దీంట్లో ఫస్ట్ మనం 0తో, థర్డ్ రూల్ ఏమి, 0తో స్టార్ట్ చేయకూడదు. 0 కాకుండా మనకు స్మాలెస్ట్ నంబరు 2, తర్వాత 0 పెట్టాల, తర్వాత 4. ఇది అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకు ఇది స్మాలెస్ట్ 2046 అనేది స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్ ఎలా రాస్తామంటే డిసెండింగ్ ఆర్డర్లో మనము అరేంజ్ చేస్తే డిజిట్స్ని మనకు గ్రేటెస్ట్ నెంబర్ వస్తుంది. 6, 4, 2, 0. సో 6420 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేస్తే, ఫార్మ్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ యూజింగ్ డిజిట్స్ 1, 3, 5, 5. రిపిటీషన్ అలౌడ్. అంటే ఇక్కడ 5 అనేది డబల్ టైం వచ్చింది, డబల్ టైం రాయవచ్చు అనమాట. మరి డిసెండింగ్ ఆర్డర్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఏదొస్తుంది? డిసెండింగ్ ఆర్డర్ అంటే గ్రేటెస్ట్ నెంబర్ వస్తుంది కదా, 5, 5, 3, 1. సో గ్రేటెస్ట్ నెంబర్ మనకి ఏది? 5531. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని గమనిస్తే, ఫార్మ్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్ యూజింగ్ డిజిట్స్ 0, 1, 2, 9. స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్ అంటే ఏమి? మనం నంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో అసెండింగ్ ఆర్డర్ ఎలా రాస్తాము అంటే, ఫస్ట్ 0 స్టార్ట్ చేయకూడదు మనం ఏది కూడా. 1, 0 కాకుండా మనకు 1 అనేది చిన్న సంఖ్య, తర్వాత 0, 2, 9. 1029 అనేది స్మాలెస్ట్ నంబరు అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేస్తే, ఫార్మ్ నంబర్స్ యూజింగ్ గివెన్ ప్లేస్ వాల్యూస్. థౌజండ్స్ 4, హండ్రెడ్స్ 6, టెన్స్ 2, వన్స్ 9. ఫార్మ్డ్ నంబర్. సో మనం 4629. సో అక్కడ ప్లేస్ వాల్యూ ప్రకారం మనము నంబర్ని ఫామ్ చేసినామన్నమాట. ఈ విధంగా మొత్తం మనము ఎన్ని నంబర్స్ అయినా వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం మనం నంబర్స్ని ఫామ్ చేయొచ్చు. సో మనం ఈ టాపిక్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏమి అంటే, టు ఫార్మ్ ద స్మాలెస్ట్ నంబర్ అరేంజ్ డిజిట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. తర్వాత గ్రేటెస్ట్ నంబర్ కావాలంటే అరేంజ్ ద డిజిట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. తర్వాత థర్డ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 0 కెనాట్ బి ప్లేస్డ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్లో 0 రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, 0, 2, 3, 9. 4 డిజిట్ నంబర్ రాయాలి అనుకోండి. 4 డిజిట్ నంబర్ అంటే మనం స్మాలెస్ట్ నంబరు 0 ఫస్ట్ రాసినాం అనుకోండి, ఇది 3 డిజిట్ నంబరే అవుతుంది, ఇది 4 డిజిట్ నంబర్ కాదు. సో మనము 0 రాయకూడదు. ఈ విధంగా 2, 0, 3, 9 ఈ విధంగా రాస్తే మనకు అది 4 డిజిట్ నెంబర్ వస్తుంది. సో అందుకు స్టార్టింగ్లో 0 అనేది మనం రాయకూడదు. తర్వాత దీంట్లో ఫార్మింగ్ నంబర్స్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ప్లేస్ వాల్యూ అండ్ నంబర్ సెన్స్. మనం ఈ నంబర్స్ని రాసేసారి ఈ ఫార్మింగ్ నంబర్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము ఎస్టిమేషన్ ఆఫ్ నంబర్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసినట్లయితే, దీంట్లో మనము 3 పాయింట్స్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రౌండింగ్ ఆఫ్, అంటే అడ్జస్ట్ ఏ నంబర్ టు ద నియరెస్ట్ 10, 100, 1000.
అంటే ఇచ్చినటువంటి నంబర్ని నియరెస్ట్ టెన్స్కి కానీ హండ్రెడ్స్కి కానీ థౌజండ్స్కి కానీ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ ఎస్టిమేషన్. ఫ్రంట్ ఎండ్ ఎస్టిమేషన్ అంటే లెఫ్ట్ మోస్ట్ డిజిట్స్ని అడ్జస్ట్ చేయడము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి కంపాటిబిలిటీ నంబర్స్. అంటే మనము ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి మనము చూస్ ద నంబర్స్ అన్నమాట. ఈ విధంగా 3 పాయింట్స్ని గమనికలో పెట్టుకొని మనము ఎగ్జాంపుల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రౌండింగ్ ఆఫ్లో సపోజ్ రౌండ్ 347 టు ద నియరెస్ట్ 10 అన్నారు. అంటే నియరెస్ట్ 10కి మనము అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. 347 నియరెస్ట్ 10 అంటే ఏమిది 47, నియరెస్ట్ 10 అంటే 50. సో 350 అనేది మనకు నియరెస్ట్ టెన్స్కి అడ్జస్ట్ చేయడం అవుతుంది. నెక్స్ట్ రౌండ్ 4682 టు ద నియరెస్ట్ 100. నియరెస్ట్ 100 అంటే 4682. నియరెస్ట్ 100 అంటే 682ని నియరెస్ట్ 100 ఏమవుతుంది 700 అవుతుంది. 682కి దగ్గరగా ఎంత అవుతుంది 700 అవుతుంది. సో 4700 అనేది నియరెస్ట్ 100కి అడ్జస్ట్ చేయడం అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే ఇది ఫ్రంట్ ఎండ్ ఎస్టిమేషను. సో మనకు 4732 ప్లస్ 3482ని ఫ్రంట్ ఎండ్ ఎస్టిమేషన్ చేయడము అంటే లెఫ్ట్ నుంచి మనం స్టార్ట్ చేయాలా. అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 4000 ప్లస్ 3000 ఈక్వల్ టు 7000. అంటే మనకు వచ్చేటువంటి ఆన్సరు 7000కి నియరెస్ట్గా ఉంటుంది అని ఎస్టిమేట్ చేయడం అనమాట. నెక్స్ట్ కంపాటిబిలిటీ నంబర్స్. అంటే ఇది మనము క్విక్ క్యాలిక్యులేషన్ కోసము ఇప్పుడు సపోజ్ ఎస్టిమేట్ 48 డివైడెడ్ బై 7 అంటే 48ని 7 7 49 అంటే మనకు ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి సరిపోతుంది కాబట్టి 49 డివైడెడ్ బై 7. సో మనకు 7 అనేది కోషెంట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇది యాక్చువల్ ఒరిజినల్ వాల్యూ కాదు, నియరెస్ట్ నంబర్కి అడ్జస్ట్ చేయడం అవుతుంది. నెక్స్ట్ ఎస్టిమేషన్ ఇన్ సబ్ట్రాక్షన్లో 5876 మైనస్ 2349లో మనము ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ నుంచి అంటే 5876ని మనము ఏ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు అంటే 5900 గాను 2349ని మనం 2300గా అడ్జస్ట్ చేసి మనము ఎస్టిమేషన్ చేయొచ్చు. సో 5900లో నుంచి 2300 తీసేస్తే మనకు 3600 అనేది వస్తుంది. సో మనము ఈ ఎస్టిమేషన్ ఆఫ్ నంబర్స్లో మనం ముఖ్యంగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. ఎస్టిమేషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్, ఇట్ గివ్స్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ. యూజ్ ఇట్ ఫర్ క్విక్ క్యాలిక్యులేషన్స్ ఇన్ డైలీ లైఫ్. ఆల్వేస్ నోట్ వాట్ ప్లేస్ వాల్యూ యు ఆర్ రౌండింగ్ టు. అంటే ఏ ప్లేస్ వాల్యూకు నువ్వు రౌండ్ ఆఫ్ చేస్తున్నావు, 10s ప్లేసా, 100 ప్లేసా, 1000 ప్లేసా. సో మనం మోస్ట్లీ ఇది ఎందుకు వాడతాము అంటే క్విక్ క్యాలిక్యులేషన్స్కి, సింప్లిఫైయింగ్ క్యాలిక్యులేషన్స్ కోసం దీన్ని మనము వాడతాము. నెక్స్ట్ మనము ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ నంబర్స్ గురించి నేర్చుకుంటాము. ఫస్ట్ ఇండియన్ సిస్టంలో మనకు ప్లేస్ వాల్యూ నేమ్స్ అంటే ఇక్కడ మనకు దీంట్లో ఏం డిఫర్ అవుతాయంటే ప్లేస్ వాల్యూ నేమ్స్ కామాస్ అన్నమాట. కామాస్ ద్వారా వీటిని డిఫర్ చేస్తాం. ఫస్ట్ ఇండియన్ సిస్టంలో మనకు ప్లేస్ వాల్యూ నేమ్స్ వచ్చేసి 1s, 10s, 100s, 1000s, 10s, 10,000s, lakhs, 10 lakhs, crores ఈ విధంగా ప్లేస్ వాల్యూ నేమ్స్ అనేది వస్తాయి. కామాస్ వచ్చేసి ఫస్ట్ 3 డిజిట్స్ ఫ్రమ్ రైట్. అంటే సపోజ్ ఇప్పుడు చూడండి 2, 4, 5, 6, 7 ఇలా ఉందనుకోండి, రైట్ నుంచి మనము కౌంట్ చేస్తాం. అంటే ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత మనకు కామా అనేది వస్తుంది. తర్వాత దెన్ ఎవ్రీ 2 డిజిట్స్ ఈ విధంగా ఎవ్రీ 2 తర్వాత ఈ విధంగా ఫస్ట్ 3 డిజిట్స్ రైట్ టు లెఫ్ట్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత కామాస్ వస్తాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించినట్లయితే మనకు ఇక్కడ డిజిట్స్
డిజిట్ 1 crore ప్లేస్ ఇది ప్లేస్ వాల్యూ, 2 digit 10 lakh ఈ విధంగా రాస్తాం. 3 digit lakh, 4 digit 10,000 అంటే 40,000, 5 digit 5,000, 6 digit 600. సో 7 70 టెన్స్ ప్లేస్ కాబట్టి, 8 వన్స్ ప్లేస్ కాబట్టి 8. సో మనం దీన్ని ఏ విధంగా రాస్తాము? 1,23,45,678. మరి కామాస్ చూడండి, ఇది రైట్ టు లెఫ్ట్ వెళ్తుంది. ఫస్ట్ 3 కామాస్, ఫస్ట్ కామా వచ్చేసి 3 digits అయిన తర్వాత కామా పెడతాం. నెక్స్ట్ ఎవ్రీ 2 digits తర్వాత కామా పెడతాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టంలో వచ్చేసి ప్లేస్ వాల్యూ నేమ్స్ వచ్చేసి ఫస్ట్ 1s, 10s, 100s, 1000s, 10,000s, 100,000s. ఇక్కడ ల్యాక్స్ అనేవి రావు. తర్వాత 100,000s అయిన తర్వాత మిలియన్స్, 10 millions వస్తాయి. ఇక్కడ 3 డిఫర్ అవుతాయి. అంటే అక్కడ మనకు ఇండియన్ సిస్టంలో మనకు ల్యాక్స్ వస్తాయి, ల్యాక్స్ క్రోర్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకు 100,000s, మిలియన్స్, 10 millions వస్తాయి. తర్వాత కామాస్ వచ్చేసి ఎవ్రీ 3 digits ఫ్రమ్ రైట్, ఎవ్రీ 3 digits ఫ్రమ్ రైట్ ఇక్కడ నుంచి అన్నమాట. మరి ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేసినట్లయితే digit 1 10 millions, digit 2 digit 3 4 40,000, 5 5,000, 6 600, 7 70, 8. సో మనం దీన్ని ఎలా రాస్తాము అంటే 12 million plus 345,000, 12 million plus 345,678గా మనము రాస్తాం. కామాస్ వచ్చేసి రైట్ టు లెఫ్ట్ ఎవ్రీ 3 digits మనము కామాస్ పెట్టుకుంటా పోవాలి. దీంట్లో మెయిన్ ఇప్పుడు చూడండి, ఇది ఫీచరు ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టంలో. ఫస్ట్ కామా ఎక్కడ పెడతాం? ఇండియన్ సిస్టంలో ఆఫ్టర్ 3 digits. ఇది ఇంటర్నేషనల్ సిస్టంలో ఆఫ్టర్ 3 digits. నెక్స్ట్ కామాస్ వచ్చేసి ఇండియన్ సిస్టంలో ఎవ్రీ 2 digits తర్వాత పెడతాము. ఇంటర్నేషనల్ సిస్టమ్ అయితే ఇక్కడ కూడా ఎవ్రీ 3 digits పెట్టేస్తాం. అంటే ఫస్ట్ 3 digits, తర్వాత కూడా 3 digits. ఇండియన్ సిస్టంలో ఫస్ట్ 3 digitsకి కామా పెడతాము, తర్వాత 2 digits కామా పెట్టుకుంటూ వస్తాం. తర్వాత లార్జర్ నంబర్ నేమ్స్ వచ్చేసి ఇండియన్ సిస్టంలో ల్యాక్, క్రోరు, ఇంటర్నేషనల్ సిస్టంలో 1000, మిలియన్, బిలియన్ వస్తుందన్నమాట. మెయిన్ మనకు ఇండియన్ సిస్టమ్ వచ్చేసి ఇండియాలోను, పాకిస్తాన్లోను, బంగ్లాదేశ్లోను వాడతాం. ఇంటర్నేషనల్ సిస్టమ్ వచ్చేసి టోటల్ వరల్డ్ వైడ్గాను, తర్వాత సైన్స్ అండ్ బిజినెస్లలో ఎక్కువగా ఇంటర్నేషనల్ సిస్టమ్ని మనము యూజ్ చేస్తాం. ఇంతటితో ఈ చాప్టర్ పూర్తిగా కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.